మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. లేవికాండము 1వ అధ్యాయము 2వ వచనము. లేవికాండము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క బలులు అర్పించమని దేవుడు కోరినట్లుగా మనం చూస్తున్నాము. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు అర్పించిన బలులన్నీ కూడా దహన బలులై ఉంటున్నవి. దహన బలులు అర్పించినటువంటి వారిలో దేవుడైన యెహోవా మొదటిగా ఆదాము అవ్వ నిమిత్తమై అర్పించి ఉన్నారు. అదేవిధంగా హేబేలు అర్పించి ఉన్నాడు. తర్వాత నోవాహు జలప్రలయం తర్వాత అర్పించి ఉన్నాడు. అబ్రహాము తన విశ్వాసము పరీక్షించబడినప్పుడు అబ్రహాం అర్పించి ఉన్నాడు. యోబు తన కుమారుల నిమిత్తమై అర్పించి ఉన్నాడు. వీరి అర్పణలన్నిటికంటే కూడా శ్రేష్టమైనది నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమై మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. రక్షణను చేతబుట్టుకొని దేవుడికి లోబడి మనము జీవిద్దాం. దేవుడి ఇటు వాక్యమును మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.